హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో చిక్కటి టేస్టీ దద్దోజనాన్ని అయితే చేసి చూపిస్తానండి. థంబ్నెయిల్లో మీకు చూపించాను కదా. అయితే ముందు రోజే నేనైతే ఆ దద్దోజనానికి కావాల్సినవన్నీ కూడా చక్కగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ప్రసాద రూపంగా ఒకరికి ఇవ్వాల్సి ఉందండి ఇవాళ. సరే, అది మీకు కూడా వీడియో చేసి చూపిస్తే చూస్తారు కదా అని చెప్పేసి వీడియో షూట్ చేశాను. అయితే ముందుగా చక్కగా పొద్దున్నే పూజ చేసుకునేటప్పుడు చక్కగా మన తోటలోనే ఉన్న జిల్లేడు పూలండి. ఇందులో ఎర్ర జిల్లేడు అని కూడా ఉంటుంది. అయితే ఈ జిల్లేడు మొక్కకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మనం కొన్ని సంవత్సరాల పాటు ఆ మొక్కను అలా ఉంచేస్తే కనుక కింద మనకి ఆ దుంప ఏదైతే ఉంటుందో ఆ కింద వేరు కాండం అనేది వినాయకుని రూపంలో మనకి ఆ కాండం అనేది తయారవుతుందంటండి. అది మళ్ళీ మనం పూజలో చక్కగా పెట్టుకోవచ్చంట. అది నేను విన్నానండి, ఇలా యూట్యూబ్లోనే విన్నాను. అది ఎంతవరకు అనేది నేను చూడాలండి కొన్ని సంవత్సరాల తర్వాత. అప్పుడు మనకి మొక్క నిద్రపోతే కనుక అప్పుడు చూడొచ్చు. అయితే సరే, ఇది మనకి ఇంట్లో ఉన్న మారేడు దళాలు, కొంచెం గరిక, ఇవాళ ఆ జిల్లేడు పూలతోటి, విష్ణుకాంత పూలతోటి శివయ్యని చక్కగా ఆ కృష్ణయ్య దగ్గర ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి. ఇవాళ ప్రశాంతంగా చక్కగా ముందైతే పూజ అయితే చేసేసుకొని ఇంకా ప్రసాదంగా చేయవలసిన దద్దోజనానికి కావాల్సినవన్నీ కూడా ఏంటి, ఎలా చేశాను అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. చూపిస్తాను సింపుల్గా చేసుకునే విధానాన్ని. ఇంకా స్వామివారికి వింజామరాలతో కాస్త అలా సేవ చేసుకున్న తర్వాత ఇక రైస్ అయితే ముందైతే నేను వండి పెట్టేసుకున్నానండి. ఈ రైస్ కూడా ఏంటంటే నేను ఒక 3 గ్లాసులండి, అంటే కేజీకి 3/4 వంతు మాట. 3 గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాను కదండి. ఆ బియ్యం శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాంట్లో వేయాల్సిన నీళ్ల కొలత ఏంటంటే, పాత బియ్యం కొత్త బియ్యం అని ఉంటాయండి. కొత్త బియ్యం అయితే అన్నం ఉరుమవుతుంది, నీళ్లు కూడా ఎక్కువ పడతాయండి. దానికి ఏంటంటే 1కి 3 కొలత వేస్తాము. అదే కొత్త బియ్యం అయితే కనుక మనకి 1కి 2 సరిపోతుందండి. దీనికి అందులోనూ మనం దద్దోజనానికి అన్నం మెత్తగా ఉడికించుకోవాలి కాబట్టి నేను 1కి 3 కింద వేసేసి చక్కగా విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా విజిల్ తీసామంటే ఇదిగోండి రైస్ అనేది ఇలా అవుతుందన్నమాట. ఇలా మెత్తగా ఉండాలండి, కొంచెం పలుగ్గా కాకుండా మెత్తగా అవ్వాలన్నమాట. మనకి ఈ రైస్ని మనం ఏంటంటే దద్దోజనానికి కొంచెం చిదుపుతాం, రైస్ని కొంచెం ముద్దలా చేస్తాం కాబట్టి మనకి నీళ్ళు అనేది ఎక్కువ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. అది కూడా ఈ వేడి మీదే రైస్ని మనం ఇలా ఒక పళ్ళెంలోకి తీసేసుకొని చక్కగా పప్పు గుత్తు కానీ ఏదైనా గట్టిగా కొంచెం గరిటెతో కానీ మెత్తగా స్మాష్ చేస్తే కనుక మనకి అన్నం అనేది ముద్దలా అవుతుంది కదండి. అలాగా వేడి మీద చేసుకుంటే తొందరగా అన్నం అనేది ముద్ద అవుతుంది. మళ్ళీ చల్లారిపోయిన తర్వాత అయితే కొద్దిగా అవ్వదండి, కాబట్టి వేడి మీద కొంచెం జాగ్రత్తగా ఇలా చేసేసుకోవాలన్నమాట. మామూలుగా దద్దోజనం అంటే కనుక మనం రాత్రి అన్నం ఉడికినప్పుడే మనం అందులో పెరుగు తోడు పెట్టేసి అప్పటికప్పుడే ఫ్రెష్గా చేసి నైవేద్యంగా పెట్టడానికి అని చెప్పి అమ్మవారికి ఇలా చేసి ఇస్తున్నానండి. అయితే నేను ఒక 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను కదండి. 3 గ్లాసుల రైస్కి 2 లీటర్ల పాలు పెరుగు తోడండి ఇది. అయితే నేను బయట నుంచి తీసుకొచ్చిన పెరుగే ఇది. అయితే ఈ పెరుగుని మనం గడ్డ పెరుగు అంటాం కదా, చక్కగా నీళ్ళేమీ లేకుండా ఉన్న గడ్డ పెరుగుని ఇలా చక్కగా వేసేసుకొని 2 లీటర్ల పెరుగు అయితే పట్టేస్తుందండి కంపల్సరీ. అయితే దీనికి మళ్ళీ కాచి చల్లార్చిన పాలు కూడా 1 లీటర్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ పెరుగుని మనం గడ్డలు లేకుండా చక్కగా చిలుక్కోవాలి. పప్పు గుత్తుతోటి కొంచెం వాటర్ పోసుకొని మనకి స్మూత్గా అయ్యేటట్టుగా, ఎటువంటి గడ్డలు లేకుండా. అన్నం అయితే ముందు చిదుపుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, స్మాష్ చేసుకొని. ఇక పెరుగు కూడా ఇలాగ చక్కగా ఈ గడ్డలు లేకుండా చిలుక్కోవాలన్నమాట. ఇందులో మనకి రైస్ అనేది కొంచెం వేడి మీద ఉన్నప్పుడే ఈ పెరుగు అనేది వేస్తే కొంచెం మనకి ఇరిగిపోతుందండి. కాబట్టి నేను కొంచెం లైట్ వేడి ఉన్నప్పుడు ఇంక ఇందులో కాస్త సాల్ట్ అయితే వేసేసుకొని ఈ సాల్ట్ చిలికిన పెరుగుని వేసుకొని ఇక ఉప్పు, అన్నం, తర్వాత కాచి చల్లార్చిన పాలని కూడా వేసుకొని చక్కగా 4 కూడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలుపుకోవాలండి. చక్కగా క్వాంటిటీ కూడా కొంచెం డబల్ మీద మనకి ఇంకా ఎక్కువగానే అవుతుందండి. అయితే మనం దద్దోజనం ఎంత ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనకి రైస్ అనేది తగ్గించి వేసుకోవాలి. కొంచెం పెరుగు, పాలు శాతం ఎక్కువ శాతం ఉంటే కనుక కమ్మగా ఉంటుందండి పెరుగన్నం అనేది. అయితే ఇందులో పాలు వేయడం వల్ల ఏంటంటే మనకి పెరుగు మనకి ఎలా బయట ఉంటే కనుక తొందరగా పులుస్తూ ఉంటుందండి, పులుపుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ పులుపుని మేనేజ్ చేయడం కోసం మనకి ఎక్కువసేపు ఉన్నా కూడా ఈ దద్దోజనం మరీ పులిసిపోకుండా ఉండడం కోసం ఈ పాలను కూడా వేస్తాము. దానివల్ల కమ్మదనం వస్తుంది. తర్వాత ఆ స్వీట్నెస్ ఉండి ఆ పాలల్లో మనకి పెరుగు నుంచి వచ్చే ఆ పులుపుదనాన్ని అడ్జస్ట్ చేస్తుందండి. కాబట్టి చక్కగా నోట్లో వేసుకుంటే వెన్న ముద్దలాగా కమ్మగా చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాలను మాత్రం కంపల్సరీ వేయండి. తర్వాత తాలింపు అయితే వేసేసుకుందాము. ఇక ఇలాగా ఒక గరిటెడు నెయ్యి అయితే వేసుకున్నానండి. ఈ నేతితో పాటు కొంచెం నూనె కూడా వేసుకున్నాను. ఇది కూడా వేసుకుని ఇక తాలింపుకి వచ్చేసరికి ఒక 2 ఇంచుల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. మిరియాలు, మినపప్పు,
మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కాస్త జీడిపప్పు అండి. ఇవన్నీ కూడా చక్కగా ఎక్కువ శాతం వేసుకుంటే మనకి క్రంచీగా కరకరలాడుతూ బాగుంటుందని చెప్పేసి ఎక్కువ వేసానండి నేను. అయితే ఎక్కువ అంటే 3 గ్లాసులు దానికి, తర్వాత 2 లీటర్లు పెరుగుకి, లీటర్ పాలకి, ఈ క్వాంటిటీకి కంపల్సరీ ఇంత తాలింపు ఉంటేనే మనకి బాగుంటుందన్నమాట. ఇదిగోండి చక్కగా నూనె ఆయిల్ చక్కగా మరిగింది కదండి. చక్కగా కమ్మటి వాసనలో ముందుగా అల్లం ముక్కల్ని, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కల్ని వేసేసుకొని కాస్త వేగిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ కూడా 1 బై 1 నిదానంగా వేసుకొని అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయే వరకు దోరగా వేయించుకొని ఈ పోపునైతే కనుక చక్కగా మనం అందులో వేసేసుకుందామండి. మిరియాలు అయితే హైలైట్ అండి. మిరియాలు, అల్లము ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే యాస్టీజ్ ఇలా మిరియాలు అయితే వేసానండి. కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఆ పొడి అనేది కొంచెం మనకి హీట్ చల్లారిన తర్వాత అప్పుడు వేసుకుందామండి. ఇందులో నేను ఇంకా ఎటువంటి ఇంగువ కానీ అలాంటివి ఏమీ వేయలేదు. పెరుగన్నం కదండి, ఇంగువ అనేది అంత బాగోదు కాబట్టి నేను వేయలేదు. ఇంకా కరివేపాకు కూడా కాస్త దోరగా కాస్త ఇలా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు లాస్ట్లో వేసుకుందామండి. ఉత్తినే వేగిపోతుంది కదా వేడికి మనకి, అందుకు జీడిపప్పు లాస్ట్లో వేసాను. ఇక ఇలా పూర్తిగా చల్లారిపోవాలండి. ఈ పోపు అనేది చల్లారిపోవాలి కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా ఆ వేడి మీదే 1 స్పూన్ మిరియాల పొడి అయితే వేసానండి. మనం వేసిన మిరియాల పొడి, మిరియాలు, ఎండుమిర్చి కారం కరెక్ట్గా సరిపోతుందండి. అయితే మనం ఈ పప్పులన్నీ కలిపేసి మనం అందులో వేసేసి కలిపేసామనుకోండి మెత్తగా అయిపోతాయి పోపు దినుసులు అనేవి. కాబట్టి పైన అలా చక్కగా పరుచుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఒక పక్క నుంచి ఆ పోపు దినుసులు, ఆ పెరుగన్నాన్ని కలుపుకుంటూ చక్కగా ఇచ్చామంటే కనుక క్రంచీగా పలుకులు, తర్వాత మెత్తటి ఆ పెరుగన్నంతో దద్దోజనం అనేది చాలా బాగుంటుందండి. ఇక నేను చేసిన విధానం అయితే ఇది. వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చిందండి. చాలా బాగుందమ్మా అన్నారు. అలాగే మన ఇంట్లో కనుక నైట్ పూట పెరుగన్నం ఇలాగే తోడు పెట్టేసుకొని తర్వాత మార్నింగే చక్కగా ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కూడా మనం చక్కగా దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రసాదంగా. కాబట్టి మనం పోపు దినుసులు మాత్రమే వేస్తున్నామండి ఇందులోను. చక్కగా క్యారెట్ తురుము అలాంటివి కూడా వేసుకొని ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు దద్దోజనం కూడాను. ఇది స్వామివారికి, అమ్మవారికి పెట్టే ప్రసాదం అండి. నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్